అందరికీ నమస్కారం. ఒక చిన్న కథ, మంచి కథ. బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ముకుందం గారు ఓ రోజు తన బ్యాంకులో ఒక వ్యక్తిని చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ పేరు కామేశ్వరరావు కదా అని అడిగాడు. అవును, నా పేరు కామేశ్వరరావు అన్నాడు. మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడతాను మాస్టరు అని లోపలికి తీసుకెళ్ళి, నేను బద్వేల్ హై స్కూల్లో 8వ తరగతి చదివేటప్పుడు ఒక అబ్బాయి తాలూకా వాచిపోయింది, గుర్తుందా మాస్టర్? అబ్బాయి మీకు కంప్లైంట్ చేశాడు. మీరు మాకు అప్పుడు లెక్కల మాస్టర్. అందరినీ వరుసగా నిలబడమన్నారు, గోడవైపు మొహం చేసుకుని. అందరూ కళ్ళు మూసుకోండి అన్నారు. మీరందరి దగ్గర ఒక్కొక్క దగ్గరికి వచ్చి చెక్ చేశారు. వాచ్ దొరికింది. మీరందరి దగ్గర చెక్ చేసిన వాచ్ దొరికినటువంటి ఆ విషయాన్ని, ఓకే దొరికింది, అందరూ ఇటు తిరగండి అన్నారు. ఆ వాచ్ని పోగొట్టుకున్న అబ్బాయికి వాచ్ ఇచ్చేశారు. ఎవరు సార్ వాచ్ తీసింది అని అడిగాడు ఆ పోగొట్టుకున్న అబ్బాయి. అవన్నీ నీకు ఎందుకురా అబ్బాయి, దొరికింది కదా వాచి అన్నారు. మాస్టర్, మీరెందుకు అప్పుడు నా పేరు చెప్పలేదు అని అడిగాడు మాస్టర్ని. వాచి పోగొట్టుకున్నవాడివేమో నువ్వు అనుకున్నాను, కానీ వాచి తీసినవాడివి నువ్వేనా? ఓకే నాయనా, అలా చెప్పకూడదురా. అలా చెబితే నీ మీద దొంగ అన్న పేరు పడుతుంది. నిన్నందరూ దొంగ 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 అని పిలుస్తారు. ఆ పేరు చెరిగిపోదు. నువ్వెంత గొప్పోడువైనా, ఎంత పెద్దవాడువైనా, దొంగ అన్న పేరు మాత్రం అలా ముద్రపడిపోయి చిరస్థాయిగా ఉండిపోతుంది అన్నారు మాస్టర్. బ్యాంక్ మేనేజర్ అయిన ముకుందం కన్నీరు పెట్టుకున్నాడు. సార్ ఒక 5 నిమిషాలు నా ఛాంబర్లో కూర్చోండి సార్, లోపలికి రండి సార్ అన్నాడు. అని విషయాలన్నీ మాట్లాడుతూ ఈలోగా మాస్టర్ గారి కాళ్ళకి నమస్కరించి పట్టుబట్టలు పెట్టి కొన్ని పళ్ళు కూడా కొని తెచ్చి మాస్టర్ గారి చేతిలో పెట్టారు. ఎందుకయ్యా ఇదంతా అని అడిగారు మాస్టర్. మీలాంటి మాస్టర్ ప్రతి బడిలో ఉండాలి. అవును సార్, ప్రతి బడిలో ఉండాలి. అప్పుడు ఆ బడి గుడవుతుంది, దొంగలో మార్పు వస్తుంది, మంచితనానికి మారుపేరుగా ప్రతి వ్యక్తి నిలుస్తాడు. అవును సార్ అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఇదండి ఈ చిన్న కథని హిరణ్యమూర్తి తోరంగల్ ఆయన రాశారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇటువంటి కథలు మన పిల్లలందరికీ కూడా వీలున్నప్పుడల్లా పెద్దవాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళలో అవి ముద్రపడిపోయి ఉంటాయి. కాబట్టి అరే దొంగ పనులు కానీ చెడ్డ పనులు కానీ చెయ్యకూడదు అనేటువంటి భావన వాళ్ళలో ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా వాళ్ళు మంచి పౌరులు అయిపోతారు. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.